ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. గత కాలమంతా యేసు మనల్ని కాచి కాపాడినందుకు ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన కూడికను ఆరంభించుకుందాం. మన మధ్యలో దీపా సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రేయర్ చేస్తారు. అందరికీ ప్రైజ్ లార్డ్ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుంటే పరిశుద్ధ ప్రేమల దేవ కృపల తండ్రి ఏసియానికి లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్ర హల్లెలూయా రజ. పరిశుద్ధుడ, సర్వశక్తి మంతుడ, సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనం పైన ఆశ్రయమైన గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రి దేవ యేసు ప్రభ మరి యొక్క సమయంలో ప్రార్థిస్తున్నగా తండ్రి నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి. మా మధ్యలో మీరు దిగండి ప్రభువా. ఈ సాయంత్రం కాలంలో ప్రభా మరి నీ సన్నిధికి ప్రతి బిడ గాలమేసుకొని లక్కరమని ప్రార్థిస్తున్నా తండ్రి. తండ్రి దేవ యేసు ప్రభ ఎంత మంచి అవకాశాలు మాకు అనుగ్రహించినారు. కానీ ఏసియా లోకం అంతా కూడా ప్రభా ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు. అయినా కానీ ప్రభా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించి ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టిన గొప్ప దేవానికి వందనాలు ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. నీకే లెక్కలేని వందనాలు ప్రభా. తండ్రి దేవా యేసు ప్రభా లోకంలో ఎక్కడ చూసిన గలిబిలి ఉంది. ఈ యొక్క గలిబిలి నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించినారు. తండ్రి దేవా యేసు ప్రభా నీ యొక్క పరిశుద్ధతలు మా అందరినీ ముద్రించుకున్నారు నాయన. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి దేవా యేసు ప్రభా దుష్టుని తలంపుల సమస్తంని కూడా ప్రభా యేసుక్రీస్తు నామంలో క్యాన్సల్ చేయని ప్రభా. ప్రతి యాక్సిడెంట్స్ కూడా ప్రభా యేసుక్రీస్తు నామంలో క్యాన్సల్ అయిపోవాలా. ప్రతి దేశము యేసుక్రీస్తు నామంలో పరలోక శాంతి సమాధానం కలుగునగా కామెంట్. యేసుక్రీస్తు నామంలో ప్రభా ప్రతి దేశం పైన ప్రభా మీ యొక్క సింహాసనం వేసుకొని కూర్చునేనైనా మా దేశ నాయకుడు నీవే ప్రభా, మా దేశ దేవుడు నీవే ప్రభా, సమస్తం మీరే ప్రభా. కాబట్టి దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఏసియా మీరు మా మధ్యలో దిగండి. అనేక వాళ్ళని కూడా ప్రభా నీ సన్నిధికి నడిపించిన ప్రభా ఒక్క ఆత్మ కూడా నశించుకోవడం నీకు ఇష్టం లేదు తండ్రి. కాబట్టి ప్రభా మా సేవ జీవితంలో కూడా ప్రభా ఎలాంటి ఆత్మ కూడా నశించుకోవడానికి వీలేదు ప్రభా. ప్రతి ఆత్మ నిన్ను మొరపెట్టాల్సిందే ప్రభా, ప్రతి నోరు నిన్ను స్తుతించాల్సిందే, ప్రతి మోకాలు వంగాల్సిందే ప్రభా. ఏసా నీకే లెక్కలేని పొందిన ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. తండ్రి దేవా యేసు ప్రభా అదే రీతిగా ప్రభా హాస్పిటల్స్ లలో ప్రభా రకరకాల రోగాల చేత కూడి ఎంతో మంది ఉన్నారు తండ్రి. వాళ్ళని కూడా నీ కృపలో జ్ఞాపకం చూసుకొని వాళ్ళందరూ స్వస్థతను అనుగ్రహించని వారి ఆయుష్ను పొడిగించమని ప్రార్థిస్తున్నా తండ్రి. అదే రీతిగా తండ్రి మరి యవనస్తులను కూడా ప్రభా నీ నీతిని సత్యం ప్రకటింప చేసే బిడ్డలుగా తయారు చేసుకుని ప్రభా ప్రతి సేవకులని కృపలో జ్ఞాపకం చూసుకోండి. వాళ్ళ సేవ జీవితాన్ని ఫలిభరితనే దయచండి ప్రభా. ప్రతి బిడ్డని అభిషేకించండి, నీ సేవలో నడిపించండి ప్రభా. దేవాయచు ప్రభా చివరి డేసెస్లలో ప్రభా నీ యొక్క కడవరి వశం చేత మేము అందరం కూడా ప్రభా నీ యొక్క కడవరి వశం మేము పొందుకోవాలి ప్రభా. నీ నీతిని సత్యం మేము ప్రకటించాలనైనా మాకు సాయం చేసి ముందుకు నడిపించండి ప్రభా. నీ యొక్క పరిశుద్ధాత్మ మాకు తోడించండి. పాటల ద్వారా మేము పొందని ప్రభా. మరి వాకు చేత మీరు మాతో మాట్లాడిన ప్రభా మా జీవితాలు సరిదిద్దుకునేలాగా తండ్రి. దేవ ప్రతి దినం కూడా ప్రభా మాలో మార్పులు రావాల్సిందే ప్రభా. మా ఆత్మీయమైన జీవితంలో మేము మార్పు పొందాల్సిందే ప్రభా. తండ్రి దేవాయచు ప్రభా నూతన పరిశుద్ధాత్మ శక్తి చేత మేము నింపబడాల ప్రతి దినం తండ్రి. కాబట్టి మీరే మాకు సాయం చేసి ముందుకు నడిపించండి ప్రభువా. తండ్రి దేవా యేసు ప్రభా మరి వాకు చేత మీరు మాతో మాట్లాడి ఆది అంతా మీరే తోడై నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమ పరుస్తాము. కలవంటిది నీ జీవితము కడు స్వల్ప కాలము, యువకాది ఎంత స్వల్పము. కలవంటిది నీ జీవితము కడు స్వల్ప కాలము, యువకాది ఎంత స్వల్పము. విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా, యుక వ్యర్థము చేయకుము. బహు విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుము, యువతి వ్యర్థము చేయకుము. కలవంటిది నీ జీవితము కడు స్వల్పకాలము, యువకాది ఎంతో స్వల్పము. నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విష స్వర్పము. నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విష సర్పము. యువక అధికాలు జారే స్థలము, ఉన్నావు పాపపు పడగ నీరలో, నీ అంతము ఘోర నరకము. యువక అది ఏ నిత్య మరణము, ఉన్నావు పాపపు పడగ నీరలో,
నీ అంతము ఘోర నరకము యువక, అది ఏ నిత్య మరణము. కలవంటిది నీ జీవితము, కడు స్వల్పకాలము యువక, అది ఎంత స్వల్పము. విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుము యువక, వ్యర్థము చేయకుము. బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుము యువతి, వ్యర్థము చేయకుము. నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం నూతన సృష్టిగా మార్చును. నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం నూతన సృష్టిగా మార్చును. పాపం క్షమించి రక్షించును, ఆ మోక్షమందు నీవుందువు. యుగయుగములు జీవింతువు నీవు, నిత్యము ఆనందింతువు. యుగయుగములు జీవింతువు నీవు, నిత్యము ఆనందింతువు. కలవంటిది నీ జీవితము, కడు స్వల్పకాలము యువకాది ఎంత స్వల్పము. విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుము యువక, వ్యర్థము చేయకుము. బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుము యువతి, వ్యర్థము చేయకుము. హల్లెలూయా. థాంక్ యూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో నతానియల్ బ్రదర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి మనము ఆయన నామానికి మహిమ తెచ్చే విధంగా ప్రార్థిద్దాం. స్తోత్రములు ప్రేమగల ప్రభువ, పరిశుద్ధుడా యేసు ప్రభువ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు. అయినా ప్రభా, మరి ఈ లోకంలో మరి ఏమున్నాను నా తండ్రి, నువ్వు లేకపోతే అంత వ్యర్థమే ప్రభు. ఎందుకంటే శాంతి సమాధానము నెమ్మది అది నీళ్ళు సమస్తమును నిండి ఉన్నాయి ప్రభు. మేము లోకాన్ని బట్టి పరిగెత్తకుండాట్లుగా ప్రభు నిన్ను మేము నా తండ్రి వెంబడించుటకు సహాయం అనుగ్రహించమని వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుడు మరి ఆది నుండి మనుషులను యథార్థవంతులుగానే పుట్టించిండు మనలను. కానీ మనము అనేకమైన తంత్రాలు కల్పించుకొని ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు చేసి మనుషుడు ఆయనకు మరి విధేయత కలిగి లేకుండా అవిధేయత కలిగి ఉండి శపింపబడ్డట్టు ఆదామును బట్టి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయనకు లోబడక ఆయన మాట వినక వారు ఆ విధంగా మరి దేవుని విధానాన్ని మరిచినట్లు చూస్తున్నాం. కాబట్టి మరి ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ఈ యొక్క ఆయన రాజ్యము సంఘము అనే విధానాన్ని మనము తెలుసుకుంటున్నాం. మరి దేవుడు మరి మనకు ఆయన ఆత్మ ద్వారా బయలుపరచాలని కోరుతూ మనము ఇక్కడ ఆయన రాజ్యము సంఘము అంటే ఏమిటి ఎవరైనా తెలిస్తే చెప్పొచ్చు. రాజ్యము, ఆయన రాజ్యము సంఘము. అయితే ఇక్కడ దేవుడు ఈ విధానాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. ఆయన రాజ్యము సంఘము అంటే ఒకటే. భూమి మీద ఆయన రాజ్యము మరియు సంఘము అంటే ఒకటే. కాబట్టి మనము ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతికే వారిగా ఉండాలని దేవుడు మరి సెలవిస్తూ ఉన్నాడు. మనము ఆయన రాజ్యమును నీతిని వెతికే వారిగా ఉండాల. కాబట్టి మనము ఈ లోకంలో మరి దేవునికి విధేయత కలిగి ఉంటున్నట్లు మరి మనము దేవుని విధానము, ఈ రాజ్యము ఈ సంఘము మనము ఎరగనప్పుడు ఏ విధంగా ఉన్నాము అనే విధానాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ యొక్క ఆయన రాజ్యాన్ని మనం వెతికే వారిగా లేనప్పుడు, ఈ సంఘము అంటే మనకు తెలియనప్పుడు మనము ఏ విధంగా ఉన్నాం, అయితే మనం ఏ విధంగా రక్షింపబడ్డాం, ఇప్పుడు మనం ఏ విధంగా ఆయనలో కొనసాగుతున్నాం అనే విధానాలు దేవుడు మనకు బలిపెచ్చే విధంగా మరి దేవుని నామానికి మేము చెల్లిస్తూ మనము ఈ యొక్క వాక్యాన్ని చూసుకుందాము. అయితే ఇక్కడ ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి అని యేసుప్రభువు వారు సెలవిచ్చినట్లు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన రాజ్యము సంఘము స్థాపింపబడ్డప్పుడు
మరి ఈ యొక్క భూమిని తలకిందులు చేశారంట ఆయన శిష్యులు, యేసుప్రభు వారి శిష్యులు. కాబట్టి మనము ఆ విధంగా చేయకుండా ఆయనకు మనం సాక్షులుగా ఉండి ఆయనను మనలో నుంచి చూయిస్తే చాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ కొలసీలకు రాసిన పత్రికలో మనము చూసుకుందాము. కొలసీలకు రాసిన పత్రిక ఆ దేవుడు ఏమంటున్నాడంటే 1వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే మనము ఏ విధంగా ఉండాలి అనే విధానానికి యేసు ప్రభు వారు మరి అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిందంట. ఎందుకంటే మనము అప్పుడు ఆయన రాజ్యము నీతి మనకు తెలియదు, ఆయన సంఘం అంటే మనకు తెలియదు. కాబట్టి మనము ఆయన మనలను ఎరిగి ఆయన రక్తం ద్వారా కడిగి మనలను శుద్ధులుగా చేసి మరి ఆయనంట మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసినట్టు. మనము అంధకారము అంటే చీకటి అనే పాపము లోకంలో ఉండి మనము కొట్టుమిట్టులాడుతున్న సమయంలో ప్రభువారు మరి ప్రేమించి ఆయన శిష్యుల ద్వారా మనలను ఆయన వైపుకు నడిపించాడు. అందుకనే ఆయన మనలను అంటే రక్షింపబడిన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసినట. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క అంటే యేసుప్రభు తండ్రి మరి ఆయన ప్రేమించిన ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిందట. చూడండి ఎంత ధన్యత మరి యేసుప్రభు వారు. ఎందుకంటే మనము పాపులము పుట్టుకతో అయినా కూడా ఆయన అపారమైన ప్రేమ చేత మనలను ఆయన ప్రేమించిన కుమారుని యొక్క ఆయన ప్రేమను ఆయన సొంత కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనలను చేసిందంట. మనము గ్రహించుకోవాలి. ఎందుకంటే యేసుప్రభు వారు మన కొరకే ఆయన కల్వరి శిలువలో మన కొరకు మన పాపాల కొరకే రక్తం కార్చిండు. కాబట్టి మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి అంటే చీకటనే ఆ యొక్క సాతాను అధికారంలో నుంచి మనకు విడుదల చేసినట్లు మనము గ్రహిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆ కుమారుని యందంట 14వ వచనంలో ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఎందుకంటే ఆ కుమారుని యందే ఈ లోకానికి రక్షణ, ప్రతి ఒక్క పాపికి విడుదల, విమోచన, శాంతి, నెమ్మది, సమాధానము ఈ కుమారుని యందే మనకు కలవు. కాబట్టి అదే అంటున్నాడు, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పాపక్షమాపణ మన తల్లిదండ్రులు ఇవ్వరు, మనకు అధికారులు ఇవ్వరు, ఈ దేశాన్ని ఏలే నాయకులు కూడా మనకు ఈ యొక్క సమాధానము ఉండదు. ఎందుకంటే ఈ విమోచన మనకు ఉండదు, పాప క్షమాపణ ఉండదు. ఎప్పుడు ఉంటుందంట? ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఎందుకంటే మన పాపాలకు, మన శాపాలను, మన నరక శిక్షను ఆయన కల్వరి శిలువలో భరించాడు. కాబట్టి మరి ఆయన మనకు విమోచన అనగా పాప క్షమాపణ మనకు కలుగుతున్నదంట. ఎందుకు? ఆయన కుమారుని యందు మనకు, తండ్రి కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నదని ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి మనము క్షమాపణ క్రీస్తునందే మనకు కలదు, మనుషుల యందు కాదు అని ఇక్కడ బయలుపరచబడుతూ ఉన్నది. 15వ వచనంలో ఏమంటున్నాడంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడంట. మరి ఆయనంట అదృశ్య దేవుని స్వరూపంతో వచ్చిందంట యేసు ప్రభు వారు. తండ్రి యొక్క స్వరూపాన్ని ధరించుకున్నవాడు, కానీ మానవుని ఆకారంతో శరీరంతో వచ్చిండు. కాబట్టి ఆయన మనుష్య రూపకంగా మనకు కనిపించవచ్చు, కానీ ఆయన ఆత్మస్వరూపిగానే వచ్చాడు. కాబట్టి ఆయనంట ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఆ సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడంట. సర్వ సృష్టికి ఆయననే వ్యాపించి ఉన్నాడు. ఆయన దేవుని స్వరూపి అయి ఉన్నాడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడని ఇక్కడ రాయబడ్డది. ఆయనకు అంత గొప్ప పేరు మరి తండ్రి ద్వారా ఆయనకు బయలుపరచబడింది. అందుకని ఆయనట సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడట. ఏలయనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను అంటున్నాయి. ఎందుకంటే ఆకాశం అందున్నవి ఏవో మనకు తెలియదు, భూమి అందున్నవి అవి మనకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి, కనిపించేటివి కానీ కనిపించకపోయేటివి కానీ అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడను. ఆయన ద్వారానేనట సమస్తము సృజింపబడ్డాయని ఇక్కడ రాయబడి ఉన్నది. అందుకనే మనము
ఆయన మనను అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసిండు. కాబట్టి ఇక్కడ అంటున్నా అందుకనే ఆయన యందు సృజింపబడ్డాయంట అవి, ఆయనను బట్టి సృజింపబడ్డాయంట అవన్నీ ఆయన ద్వారా. మరి మనము ఈ యొక్క విధానాన్ని మనము చూడాలి. ఎందుకంటే హృదయపూర్వకంగా మనము వాక్యమును విని దాన్ని గైకొనే వారిగా ఉండాలి, కానీ మనము విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. అదే 17వ వచనంలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడంట. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఏది సృజింపబడనప్పుడు ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఉన్నాడు కాబట్టి మనము గ్రహించుకోవాలి. ఎందుకంటే ఆయన ఉన్నాడు అని రుజువుకు ఇక్కడ మనము సామెతల గ్రంథంలో చూస్తాం 8వ అధ్యాయము. అయితే మనము ఆయన ఉన్నాడు అనే విధానాన్ని మనకి ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. ఇగో చూడండి 22వ వచనంలో ఏమంటున్నాడంటే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ, పూర్వకాలం మందు తన సృష్టి ఆరంభమున అంటున్నాడు. పూర్వకాలము సృష్టి ఇంకా ఆరంభము కాని టైముల్ని, ఆరంభము కాని టైముల. అందుకనే ఆ పూర్వకాలం మందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసి ఉన్నాడని యేసుప్రభు వారికి సాక్ష్యం ఇస్తున్నాడు. అంతే కదా. ఎందుకంటే అప్పుడు భూమి సృష్టింపబడలేదు, భూమి మీద ఎలాంటి వస్తువు లేదు, అప్పుడు మనిషి ఉనికి లేదు. కాబట్టి మరి అప్పుడు అదే అంటున్నాడు, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను అని ఇక్కడ సాక్ష్యము పలుకుతున్నాడు యేసుప్రభు. అయితే అనాది కాలము మొదలుకొని మొదట నుండి భూమి మీద ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని అని ఇక్కడ మరి రాయబడి ఉన్నది. ఇది యేసుప్రభు వారే మరి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనము గ్రహించాలి. ఒకటేందంటే పూర్వకాలం అందంట సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా చేసిందంట మరి తండ్రి. ఈ యొక్క మరి యేసుప్రభు వారు ఆ విధంగా సాక్ష్యమిస్తూ యెహోవా నన్ను కలుగజేశాను అంటుండు. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి మీద ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితే అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే ఏది లేని కాలం మొదలుకొని ఉత్పత్తి అయిన కాలం వరకు పూర్వము నేను నియమింపబడితే అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రవాహ జలములు లేనప్పుడు, అప్పుడు జలధారాలు కూడా లేవంట, నీళ్ల ప్రవాహమే లేదు. అప్పుడేమున్నది? ఆత్మ జలములపై అల్లాడుతున్నదేమో. మరి దేవుడు మరి ఆ విధంగా ఉన్నాడేమో మనకు తెలియదు, కానీ బైబిల్లో రాయబడ్డది, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను పెంచెను అని. మరి దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని ఉన్నది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని అంటున్నాడు. ఆయనంట జల ప్రవాహములంట, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని అని ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. పర్వతములు స్థాపింపబడక మునుపు అంట, కొండలు పుట్టక మునుపు. చూడండి, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టి రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టితిని అని ఇక్కడ ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని అంటున్నాడు ప్రభువారు. చూడండి, అన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన ఆకాశ విశాలమునంట స్థిరపరిచినప్పుడంట మహాజలముల మీద మండలమును నిర్ణయించిందంట దేవుడు. అవి చూస్తున్నాడంట. నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు దాటకుండానట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆనందించి ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని అంటాడు. చూడండి, ప్రధాన శిల్పిగా ఉన్నాడంట ఆయన. ఆయన ఎట్లుందంట, జలధారలు సరిహద్దులంట, జలధారలకు పొలివేర వేసిందంట ఆయన. భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు అంట ఆయన యొద్ద ప్రధాన శిల్పి ఉన్నాడంట. అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని అంటున్నాడు. అందుకనే ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని అంటుంది. ఆయన పరలోకమును సృష్టించి నరులను చేసినప్పుడు ఆయన చూసి అంట ఆనందిస్తూ ఉన్నాడంట. చూడండి, మరి ఈ విధంగా మరి ప్రభువారు సాక్ష్యము మనకు ఇక్కడ జరుగుతూ ఉన్నది. కాబట్టి మనము ఆయన విధానాన్ని, ఆయన సాక్ష్యము ఇక్కడ బయలుపరచబడ్డది. కావున పిల్లలారా, నా మాట ఆలకించి నా మార్గములను అనుసరించు వారు ధన్యులు అంటుడు. మరి
ఆ లాస్ట్ లో ఈ యొక్క 32వ వచనంలో మరి ఆయన ఆజ్ఞలంట పిల్లలారా అంటున్నారు, నా మాట ఆలకించి నా మార్గములను ఆలకించుడి, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు అంటుడు. ఆయన మార్గములు సత్యమైన న్యాయమైన, ఆయన రాజ్యము సంఘము మరి ఆయన నీతి రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి ఇదే మనము గ్రహించుకునే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో ఏమంటున్నాడంటే, మనము సమస్తమును ఆయన పాదముల కింద మరియు సమస్తము ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించిండట. దేవుడు ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడని ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి మనము ఈ మాటను ఆయన సాక్ష్యము 8 సామెతలలో ఏ విధంగా ఉందో, మొదట మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన మనను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసినని మొదట మాట్లాడినాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మరియు సమస్తము ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించి ఉన్నాడు తండ్రి అయిన దేవుడని ఇక్కడ రాయబడి ఉన్నది. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నదంట. చూడండి, అది సంపూర్ణమై ఉన్నది అని అంటున్నాడు. అంటే సంఘమును ఏమిటంట, ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది అని ఇక్కడ రాయబడింది. ఆ సంపూర్ణత మనము కలిగి ఉండాలా అని ఇక్కడ మనము గ్రహించుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యము మరి వెలుగుతో నిండి ఉన్నది, అతి అధికారంతో నిండి ఉన్నది. కాబట్టి ఆ అధికారము మనం ఈ వాక్కులను మన హృదయంలో ఉంచుకుంటే మనకు అట్టి అధికారము దేవుడు అనుగ్రహిస్తానని మరి సెలవిచ్చాడు. కాబట్టి మనము ఈ యొక్క విధానాన్ని మనము తెలుసుకునే వారిగా ఉండాలని దేవుని నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయితే కొలసీలకు రాసిన పత్రిక 1:18 కొలసీలకు రాసిన పత్రిక 1:18 ఏమంటున్నాడంటే, సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము అంట. ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడై ఉన్నాడంట. చూడండి, ఇక్కడ మరి ఈ విధంగా మరి ప్రభువారు మరి సంఘమునకు ఆయనను శిరస్సుగా నియమించి ఉన్నాడు తండ్రి. కాబట్టి మనము ఆ సంఘానికి ఆయన శిరస్సు అంటే ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు. స్త్రీకి మనము శిరస్సు అయి ఉన్నాము, దేవుడు మనకు శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయనంట ఆది అయి ఉన్నాడంట, మొదటివాడు అని. ఆది అయి అంటే మొదటివాడు, కానీ ఆది అయి ఉండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడైనంట, అంటే యుగ యుగములు ఏలువాడై ఉన్నాడు. కాబట్టి మనము దీనిని బట్టి దేవుని నామానికి మహిమ తేవాల. ఎందుకంటే నేను అందుకనే అంటాడు ఆయన, మొదటి వాడను నేను కడపటి వాడను అంటాడు ఆయన. నేను మొదటి వాడను కడపటి వాడను అంటాడు. మరణించితిని కానీ ఇక యుగ యుగములు సజీవుడనై ఉన్నాడు అంటాడు ఆయన. అయితే ఇక్కడ రాయబడ్డది ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు, మృతులలో నుండి లేచుటలో ఆయన ఆది సంభూతుడై ఉన్నాడంట. అందుకనే 19వ వచనం, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేతనంట సంధి చేసిందంట తండ్రితోటి. సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వలననియు తండ్రి అభిష్టమైందంట. ఆ సమాధానానికి అధిపతిని మనకు రక్షకునిగా నియమించిన దేవుడు మరి ఈ విధంగా మనకు ఆయన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకనంట ఆయన శిలువ రక్తం చేతనే సంధి చేసిందంట. ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనలో సమాధాన పరుచుకున్న వలననియు తండ్రికి అభిష్టమైందంట, అది ఇష్టమైందంట. ఆయన మరి ఆయన చిత్తమును నెరవేర్చుకుంటూ ఆయనకు సమర్థుడు దేవుడే. కాబట్టి మనము ఆయన అధికారంలోకి ఒప్పుకోవాల్సిన వారమే కానీ మనము ఆయనకు వ్యతిరేకముగా ఆయనను ప్రశ్న వేసే వారిగా మనం ఉండదు. ఎందుకంటే అది దేవుని వాక్కు, ఇది కలుగునుగాక అంటే మరి దేవుడు ఆయన నోటి ద్వారా కలగజేశాడు. కాబట్టి మనము
మనం ఆయన మాటకు లోబడే వారిగా ఉండాలి. మాట వాక్యమే. అందుకని 21వ వచనంలో మరియు గత కాలమందు ఏమంటున్నాడంటే, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా మనమంట మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియ వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా ఏమంటుండు, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరచెను. చూడండి, ఎందుకంటే మాంసయుక్తమైన దేహం అందంట. ఎందుకంటే నిరపరాధులుగా తీస్తుందంట ఆయన రక్తం. మనలను తన సన్నిధిని పరిశుద్ధులుగా ఉండుటకు నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయననట మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను అని ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి మనము గ్రహించుకునే వారిగా ఉండాలి. ఇక్కడ అంటాడు 23లో, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకండి అంటుంది ఆయన. చూడండి, పునాది మీదనట కట్టబడిన వారై స్థిరముగా ఉండాలన్నట. మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలును నేను ఈ సువార్తకు పరిచారకుడనైతిని అని ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి మనము గ్రహించుకునే వారిగా ఉండాలా. ఎందుకంటే ఇది మీకు కలుగును. ఏ విధంగా ఉంటే విశ్వాసం మందు నిలిచి ఉన్న ఎడల. ఎందుకంటే మనము దేని నుంచి తొలగిపోయే వారిగా ఉండదు. అందుకనే మరి మరొకసారి 23లో అదే అంటున్నాడు, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకుండా ఉండాలి అంటున్నాడు. విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలును నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అంటుండే. మనము పరిచారకులుగా ఉన్నాము, కానీ ఉండాలా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మరి దేవుడు కూడా అపోస్తుల లెక్కలోనే చేర్చబడి ఉన్నారు ప్రభువారు. కానీ మనము ఆయన అందుకనే ప్రధాన యాజకుడిగా మనకు తోడై ఉన్నాడు ప్రభువారు. అందుకని మనము ఆయనను కొనియాడే వారిగా ఉండాల. 2 తిమోతికి రాసిన 2వ పత్రికలో 2:10లో 2 తిమోతికి పౌలు గారు రాస్తూ ఈ విధంగా 2:10లో అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నానని పౌలు గారు ఇక్కడ సెలవిస్తున్నారు. అందుకని ఇక్కడ ఏముంది, అందుచేతనంట ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది అంటాడు. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఈ నిరీక్షణ కలిగి ఉన్నవారు మరి క్రీస్తును అనుసరించే వారిగా ఉంటారని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఈ మాట నమ్మదగినదే కదా. ఏలయనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. మరి సహించిండు ఆయన సహించిండు. ఈ మాట నమ్మదగినది అంటాడు. అందుకనే ఆయన చనిపోయిన విషయము, అది ఆయన లేచిన విషయం అయితే ఆయనతో పాటు మనము లేస్తాము, ఏలుదుము అంటున్నాడు. సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన కూడా ఎరగనను అంటుండే. ఆయన నాకు తెలియదు అంటే నాకు కూడా తెలియదు అని మరి అనే విషయాలు అంతే. మనిషి ఏ పంట విత్తితే అదే పంట మనకు వస్తుంది. కాబట్టి మనము దేవిని ఎరిగే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మనము నమ్మదగని వారమైనను, అదే అంటున్నాడు 13వ వచనంలో, మనము నమ్మదగని వారమైనను ఆయనంట నమ్మదగిన వాడుగా ఉండును. చూడండి, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. చూడండి, దేవునికి వ్యతిరేకమైన కార్యము ఏది చేయలేడు ఆయన. అందుకనే ఆయననే ఆది సంభూతుడుగా ఆయన పేరు పొందినవాడు, అన్నిటికంటే పరిణామము కలవాడు. అందుకనే ఆ వినువారిని
చెరుపుటకే, అయితే విను వాటిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము అని మరి తిమోతితో ఈ యొక్క మరి పౌలు గారు ఉత్తరము రాస్తూ అందులో చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇవి చెరుపుతూ ఉంటారట కొంతమంది. అందుకనే వినువారిని చెరుపుటకు, మనిషి వినేవారిని వేరే దారికి మళ్లించే వారిగా కొంతమంది ఉంటారు కాబట్టి దాని విషయం చెప్తూ ఉన్నాడు. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గురించి వాదం పెట్టుకునవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము అని తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు. మనము చక్కటి విధానాలను మరి దేవుని ఎదుట కనపరిచే వారిగా ఉండాలా. మన క్రియాధార క్రీస్తును మనలో నుండి ప్రకటించే వారిగా ఉండాలి. 15వ వచనంలో ఏమంటున్నాడు? ఏ విధంగా ఉండాలి? దేవుని ఎదుట ఏ విధంగా ఉండాలి అంటే దేవుని ఎదుట యోగ్యునిగాను ఉండాలన్నమాట. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను ఉండాలన్నమాట. సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నువ్వే దేవునికి కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడు అంటుడు. మనుషులకు మనం కనుపరుచుకునే అవసరం లేదు. మన హృదయ రహస్యాలను దేవుడు ఎరుగువాడే, మనుషులు కాదు. ఎందుకంటే అంతరంగములను పరిశోధించువాడు ఆయననే కాబట్టి. అందుకని నువ్వు దేవుని ఎదుట యోగ్యునిగా ఉండు అంటుడు. చూడండి, దేవుని ఎదుట యోగ్యునిగా సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమునట సరిగ్గా ఉపదేశించువానిగా ఉన్నారు. నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడుము అంటుండ ఆయన. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడమై ఉండము. ఈ లోకంలో గవ్వే మరి నడుస్తున్నాయి కాబట్టి మనము వాటికి లోబడే వారిగా ఉండద్దు. మాటలు అబద్ధానికి ఆకర్షణ చాలా ఉంటది కాబట్టి నిజమును ఎవరు గ్రహింపలేరు, దాన్ని ఓర్చుకోలేరు అన్నట్టు. అది ఒక అగ్ని కాల్చుతూ ఉంటది కాబట్టి ఎప్పుడు మనుషులు దాన్ని సహించే వారిగా ఉండరు మనుషులు. ఎందుకంటే అది దహించు అగ్ని అయినదన్న వాక్యం. కాబట్టి 16వ వచనంలో అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము అంటుడు. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులకు మరి ఉన్నారు. కాబట్టి మనం గ్రహించుకునే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు 1:3 ఏమంటున్నాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక అంటున్నాడు. ఇక్కడ తండ్రి గురించి ఇక్కడ మాట్లాడుతూ పౌలు గారు తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక అంటున్నాడు. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అట మనకు అనుగ్రహించిందట. క్రీస్తునందు మనకు చూడండి, ఆయనట క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి మనం ఏం చేసినామని ఆయన మనకు అనుగ్రహించాలి? ఆయన సృష్టించినందుకు మీరు పరిశుద్ధులుగా జీవించి నా పరలోక రాజ్యానికి రండిరా బాబు అని ఆయన చెబుతూ ఆయన కోరుకున్న ఆయన ఆ యొక్క ఆకాంక్ష, ఆయన యొక్క కోరిక ఏంటంటే నేను సృష్టించిన ఈ నరుడు పాపములు, నేను ఆ సాతాను గురించి ఆ అపవాది గురించి నిర్మించిన అగ్ని గుండంలో ఆ యొక్క పాతాళములో వాని గురించి సృష్టించిన ఆ పాతాళంలోనికి నేను సృజించిన మనిషి పోకూడదని ఆయన ఆ యొక్క బాధ. కాబట్టి ఆయన ఇంత ప్రాధేయపడుతున్నాడు మన గురించి తండ్రి అయిన దేవుడు. అందుకని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అని రాయబడి ఉన్నది. కాబట్టి ప్రతి ఆశీర్వాదం అట మన గురించి అనుగ్రహింపబడ్డదంట. చూడండి, మరి అది ఎలాంటి ఆశీర్వాదాలు మనము గ్రహించలేము. కాబట్టి మనం ఆయనకు సాక్షులుగా ఉండాలి. యేసు ప్రభు గారు కూడా చాలా మంది గురించి సాక్ష్యాలు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే 4వ వచనంలో ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడంట. చూడండి, మరి ఆయన కుమారుని ద్వారా ఆయనకంట తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసమే నిర్ణయించుకొని ఉన్నాడు ప్రభువారు. అది మన పాపాలను కడిగి మన శాపాలను తొలగించి మనను పవిత్రమైన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఆయన మరి నిర్ణయించుకున్నాడట. అందుకని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగతి పునాది వేయబడక మునిపిరే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను అని రాయబడి ఉన్నది. ఎందుకంటే మనము ఏ యోగ్యత లేని మనలను ఆయన ప్రేమించి మనలను
పవిత్రులుగా చేసిండు. ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా చేసిండు. కానీ మనుషులు మరి ఆయన మాటకు లోబడే వారిగా ఉండాలా, మనుషుల మాట కాదు. మనుషులను విగ్రహాలుగా చేసుకునే విధానాలు కాదు. డబ్బు విగ్రహం అని కాదు, ఇల్లే విగ్రహము, నా చుట్టాలు బంధువులు, నా ఆస్తి నా పొలము కాదు. కానీ విగ్రహం ఏది ఉన్నా కూడా అది మనకు విగ్రహం కాదు. కాబట్టి దేవుడు మనము ఎవరిని ఎక్కువ ప్రేమించినా అది మనకు విగ్రహంతో సమానమే. కాబట్టి మనము దేవుని విషయంలో మనము ఆయనకే మొదట ఆయన అధికారం మనం ఒప్పుకునేవారిగా ఉండాల. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటున్నాడంటే, యేసుప్రభు వారు స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏమని అంటే మత్తయి 16:18లో మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటుండు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనీరవని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటుండు. చూడండి ఎంత పవర్ ఇచ్చిండు మరి మనిషికి దేవుడు. మరి మనం వినియోగించుకోవట్లేదు కాబట్టి, ఆ పవర్ మనం పొందుకోవట్లేదు కాబట్టి మనం అడగాల, పొందుకునే వారిగా ఉండాలి. అందుకని అంటుండ ఆయన, నీవు పేతురువు అయినా కూడా ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనీరవని నీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటుండు. అందుకని పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను అంటుడు ఆయన. ఎంత ధన్యత మరి పొందుకున్నారు అపోస్తులు. అందుకని పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందును దేన్ని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను అని ఇక్కడ రాయబడ్డది. కాబట్టి మనము ఏ విషయంలోనైనాను క్రీస్తుకు మనము లోబడి ఆయనను గణపరిచే వారిగా ఉండాలని దేవుని వాక్యము మనకు పదే చెబుతూ ఉంది. అదే అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 46వ వచనం చూస్తే చూడండి, అపోస్తల కార్యములు 2:46లో మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కుడుకునుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారేరి. చూడండి, వాళ్ళంట ఏక మనసులు, హృదయములు కలిసిన వారు ప్రార్థిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎడతెగక ప్రార్థిస్తూ ఉన్నారు. వారు దేవాలయంలో తప్పకుండా కూడుకొనుచు ఇంటింటా రొట్టె విడుచుచూ ఉన్నారంట, దేవిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి అని రాయబడ్డది. చూడండి, మరి వాళ్ళు ఆ విధంగా సేవలో అపోస్తులు కదలేరు కాబట్టి మరి వాళ్ళు అనేక అద్భుతాలు చేశారు. అనేక అద్భుతాలు దేవుడు వారి ద్వారా చేయించాడు. ఎందుకంటే వారు దేవునికి వ్యతిరేకమైన ఒకటి కూడా వారిలో లేక దేవుడు వాళ్ళు అంగీకరించేటట్లుగా వారిని సరిచేసుకున్నారు పరిశుద్ధాత్మ ద్వారా. అందుకనే మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కొడుకొనుచు ఇంటింటా రొట్టె విడుచుచు దేవిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చూడండి, మరి ఈ విధంగా పట్టుదల కలిగి ఉన్న సంఘము, ఇది సంఘము మరి ఆయన నీతి, ఆయన రాజ్యము. కాబట్టి మొదట అదే అందుకని చెప్పారు, రాజ్యము ఆయన, సంఘము అంటే రాజ్యము ఆయనదే, నీతి ఆయననే. కాబట్టి మనము గ్రహించుకునే వారిగా ఉండాల. వాళ్ళంట ఇంటింట రొట్టె విడిచినంట ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నారంట, హృదయపూర్వకముగా వారు ఏక మనస్కులై ఉన్నారంట. చూడండి, దేవిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి అంటున్నాడు. ఇక్కడ రాయబడి ఉన్నది కాబట్టి మనం గ్రహించుకోవాలి. అపోస్తుల కార్యంలో 14వ అధ్యాయంలో 23వ వచనంలో చూస్తే ఏ విధంగా ఉందంటే, ఇది క్రీస్తు వారు సంఘము గురించి మరి పౌలు గారికి బయలుపరచబడిన మాటలు, యేసుప్రభు వారు చెప్పిన కొన్ని మాటలు. మరి ఇక్కడ రాయబడి సంఘము ఆయన రాజ్యము గురించి మాత్రమే అని ఇక్కడ మనం ఆయన సంఘములో జరిగిన ఆశ్చర్య కార్యాలు, తన శిష్యుల ద్వారా అద్భుత కార్యాలు ఏ విధంగా ఉన్నాయని, వారు ఏ విధంగా నడుచుకున్నారని దేవుడు మరియు ఇక్కడ చూడండి 23వ వచనంలో, మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించి. చూడండి, ప్రతి సంఘంలోనట మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఎవరైతే యోగ్యులు అనిపించారో వారినట ఏర్పరిచి వాళ్ళు ఉపవాసం ఉన్నారట. ఉపవాసం చేస్తున్నారు కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి అని రాయబడ్డది. ప్రభువునకు అప్పగించిన వాళ్ళు
అయ్యా నువ్వే నడిపించు ముందుకు అని మనుషులకు అప్పగింపలేదు, ప్రభువునకు అప్పగించిరి అని రాయబడ్డది. తర్వాత పిసిదియ దేశమందంతటా సంచరించి పంపులియకు వచ్చిరి అని రాయబడ్డది. మరియు పెరుగులో వాక్యము బోధించి అతిలియకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యోకయకు తిరిగి వచ్చిరి. చూడండి, మళ్ళీ అంత్యోకయకు తిరిగి వస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళంట ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరుస్తూ ఉపవాసం ఉంటూ ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగిస్తూ ఉన్నారంట. కాబట్టి మనము ఆయన నీతిని రాజ్యమును వెతికేవారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే మనము ఎపిసీలకు రాసిన పత్రిక 1:3 కూడా ఏమంటున్నాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడను గాక అని ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను అని రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ మనము ఈ మాటలు మనము విన్నాం మొదట. అయితే ఈ వాక్యము ద్వారా మనం ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయననట క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. అది మనము పొందలేకున్నామేమో. ఎందుకంటే క్రీస్తుకు మనలో ఏ చిన్న విషయంలో విరోధం ఉన్నా వచ్చే ఆశీర్వాదాలు కూడా ఆగిపోతున్నాయేమో. కానీ మనం సరి చేసుకుందాం. మరి దేవుని వాక్యమునకు విధేయత కలిగి ఆయన ఘనపరిచి మహిమపరిచే వారిగా ఉండాలి. మరి దేవుడు మనకు అనేకమైన విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికితే మనము స్థాపింపబడతాం. ఆయన మనను ఆ స్థిరమైన పునాది మీద నిలబెట్టుటకు సమర్థుడు. దేవుడు మనుషుడు ఎవడు నమ్మదగిన వాడు కాదు, దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. కాబట్టి మనము ఆయన యందు లక్ష్యం ఉంచి ఆయనను స్తుతించి గణపరిచి మహిమపరిచే వారిగా ఉండాలా. మరి దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రార్థించుకుందాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మా పొరపాట్లు మా ఉద్దేశాలు మన్నించి ప్రభు మమ్మల్ని శుద్ధులుగా చేయండి. మీకు వ్యతిరేకమైన పాపం మాలో ఉండడానికి వీల్లేదు ప్రభు. మీ సన్నిధి, మీ కాపుదల, మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాత్రమే మాకు దయచేయమని, వాక్యాలను మా హృదయాలు భద్రపరుచుకొని మీ నామానికి మహిమ తెచ్చేబిడ్డలుగా సాక్షులు నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్, వందనాలు. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. సరే సిస్టర్. యేసు ప్రభు వారి కృపా సమాధానం పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరికీ దీవించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరికీ ప్రైజ్ లార్డ్.